దేవునానికి స్తోత్రములు. అధ్యక్షులైన గారికి వందనాలు. సంఘం అంతటికి వందనాలు. మా ఊరు పులిమంది గ్రామం. నా పేరు జయపాలు. మా భార్య మా కోడలు వాళ్ళ బంధువుల ఇంటికి సంవత్సరంలో అంటే వాళ్ళ పెద్దమ్మ చనిపోయితే కూటమి పెట్టుకుంటారు. సంవత్సరం ప్రార్థనలేకి వాళ్ళు పోయి భోజనం చేసి వచ్చినారు. చేసి వచ్చిన నుంచి సన్నవిల్లోడు ఒకటే పోరు పెట్టుకున్నాడు. నాకు దిక్కు తెలియదు ఎట్లా చేయాలబ్బా, ఇంత పోరు పెట్టుకున్నాడని. కనీసం అంటే వారం రోజులు పెట్టుకున్నాడు పోరు. ఇంకా పోటూరులో ఒక సహోదరుడు, తెలిసిన సహోదరునికి ఫోన్ చేసింది. అయ్యగారి పేరు చెప్పినాడు. అన్నా, నాకు 3 రోజుల నుంచి జ్వరం వచ్చి మంచంలో పడింటిని, అయ్యగారు వచ్చి ప్రార్థన చేసినారు, నీకు నెంబర్ ఇస్తాను చేయన్నా అని. అప్పుడు నేను అయ్యగారికి ఫోన్ చేశాను. అయ్యగారు ప్రేమతో ఏమన్నా అంటే, చెప్పండి అయ్యగారు, పిల్లోడు పోరు పెట్టుకున్నాడు అని చెప్పిన అయ్యగారికి. అప్పుడు అయ్యగారు ఏం భయపడవద్దు, ప్రార్థన చేస్తాను, దేవుడు స్వస్థపరుస్తాడు అని చెప్పినాడు. అని అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు ఇంకా పిల్లోడు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలకే సంపూర్ణమైన స్వస్థత దేవుడు దయచేస్తున్నాడు. అదే మళ్ళా నేను అప్పుడు చర్చికి రావాలనుకుని రాలేకపోయినాను. మళ్ళీ వారం రోజుల క్రితము 7 ఏళ్ళ సంఖ్య అయింది పిల్లోనికి. 7 ఏళ్ళ సంఖ్య అయ్యి మేము ఇంకా షెడ్ కానేసి ఇంటికి వచ్చినాము. ఇంటికి వచ్చిన పాటనే ఇంకా పిల్లోడు అప్పటికప్పుడు ఇంకా ఏడ్చున్నాడు. ఇంకా దిక్కు తెలియలే. ఏడ్చంటే అప్పుడు ఆసుపత్రికి పోవాలంటే పోలేము. పోయినా కానీ ఆయన పిల్లోనికి స్వస్థత కూడా అంటే ఒక దైవశేఖం దారిని అని మళ్ళీ అయ్యగారికి ఫోన్ చేసింది. అయ్యా ఇదే పని అయ్యా, మళ్ళీ ఏడుస్తున్నా అంటే అయ్యగారికి అనుకున్నాడు. అని నువ్వు ఇంతకుముందు ఒకసారి క్లియర్ చేపించుకున్నావు కదా అంటే అయ్యగారు అంటే మళ్ళీ అయ్యగారు ప్రార్థన చేసినప్పటినే ఇంకా మళ్ళీ 10 నిమిషాలకి ఇంకా ఏడిపే లేదు. దేవుడు అలాగే ఇంకా నేను పోయిన ఆదివారం వద్దామని అనుకున్నాను. అనుకున్న తలకల్లా ఇంకా వాన విడిచడం లేదు. నీళ్ళు వెతకడానికి కానీ ఇంకా పుల్ల లేక ఇంకా తడిచిపోతే ఇంకా రాలేకపోయినా. మళ్ళీ అయ్యగారికి ఫోన్ చేసిన, అయ్యా ఇదే పని అయ్యా, పోయిన వారం నేను రాలేకపోయినాను, మరి చర్చి ఎక్కడయ్యా అని అడ్రస్ అడిగిన. అయ్యగారు చెప్పినాడు, వైఎస్ఆర్ ఆర్చి కాడ నుంచి కొంచెం పచ్చి సందన్న అక్కడ నుంచి లోపలికి అన్నాడు. అని ఇద్దరు, నేను నా భార్య ఇంకా చర్చికి వచ్చాను. దేవుడు ఈ కొద్ది సాక్ష్యాన్ని దీవించను కాక. చాలా వందనాలు. దేవుడు అనేకమైన అద్భుతాలు చేస్తున్నందుకు మనమందరం కూడా దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మంచిది. నిజంగా దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. మరి దేవుడు ఇంకా రాబోయే దినాల్లో ఇంకా గొప్పగా చేయాలని మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. చాలామంది దేవుడు ఏమో మరి నన్ను ఏ విధంగా వాడుకుంటున్నా అంటే, రోజు ఫోన్లు చేయడం, వాళ్ళు ప్రార్థన చేయించుకోవడం, మళ్ళా ఫోన్ చేశానా బాగైపోయిందని చెప్పడం, ఇలాగూ చాలా ఎన్నో సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు. అందుని బట్టి కూడా యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. కానీ ఎంతోమంది ప్రార్థన చేయించుకొని బాగుపడినారు. కానీ ఏ ఒక్కరు కూడా, చాలామంది ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పిన వాళ్ళు తక్కువ. కానీ అన్నగారు నిజంగా దేవుని పట్ల కృతజ్ఞత కలిగి అన్నగారు అక్కగారు వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్పినందుకన్నా మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రము తెలియజేస్తున్నాను. నిజంగా దేవుడు ఎంతో గొప్పవాడు, కానీ మనమే నిర్లక్ష్యంగా ఉంటూ ఉన్నాం. ప్రార్థనకు వచ్చే విషయంలో కూడా చాలామంది నిర్లక్ష్యంగా ఉన్నారు. ఈరోజు కూడా ఒక 6 మంది 7 మంది రాలేదు. వాళ్ళ కొరకు మీరు ప్రార్థన చేయండి. మరి దేవుని